గురువు చంద్రుడు కలిశారండి, ఎలా ఉంటుంది? చంద్రుడు ఎవరు? జనరల్ కాకత్వాల్లో తల్లి, అత్త. అప్పుడు ఆ రాహుకర్మ దృష్టి గురువు నుండి ఎవరికి పోతుంది? తల్లికి, అత్త కుటుంబానికి వెళ్తుంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి యాదులు ఏమిటి, వాళ్ళ ప్రవర్తన ఏమిటి, వారి యొక్క వ్యాపారాలు ఏమిటి, వాళ్ళ వృత్తులు ఏమిటి, ఇవన్నీ మనం మొదటే చెప్పాం. గురువు కుజులు కలిసి ఉన్నారండి. కుజులు ఎవరు? కనిష్ట సహోదరులు, థిక్ ఫ్రెండ్, పెళ్ళనిచ్చినటువంటి మామ. ఒకవేళ అమ్మాయి జాతకంలో గురు కుజులు ఉంటే అప్పుడు భర్తకే రాహు సంబంధమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ అనేది గురువు నుండి వస్తుంది. ఇలాగే తీసుకుంటాం. గురు రాహులు ఉన్నారండి. చాలా మంది ఏం చెప్తున్నారు? గురు రాహులు ఉన్నారా? గురు చండాల యోగం అండి, ఇది బ్రహ్మహత్యా శాపం అండి అంటున్నారు. యాక్చువల్గా రాహు ఎవరు? రాహు అనే గ్రహము ఏ విషయాన్ని గురించి చెప్తుంది? మన పూర్వీకుల గురించి చెప్తుంది. మీ నాన్న కుటుంబాన్ని గురించి చెప్తుంది. పూర్వీకులు మీ యొక్క వంశములో మీ నాన్న తరపున ఉన్న వంశాన్ని పూర్వీకుల గురించి చెప్తుంది. అప్పుడు వాళ్ళ కుటుంబ పరంపరలో పరిశీలించి చూడండి. క్యాన్సర్, బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లం, అన్ఎక్స్పెక్టెడ్ డెత్, ఆత్మహత్య ప్రయత్నము, అలాగే జూదానికి వీటికి అలవాటు పడటము, తర్వాత వచ్చి